ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మహాశివరాత్రి రోజు తప్పనిసరిగా సూర్యోదయం లోపుగా ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో వారు వారి జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు అని అంటే సూర్యోదయం లోపుగానే. ఎందుకనంటే మహాశివరాత్రి నాడు నక్షత్రం శ్రవణ నక్షత్రం వచ్చింది. ఆ రోజున శ్రవణ నక్షత్రము అని అంటే మరి వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రము. అందుకనే శివరాత్రి రోజున శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధిస్తారు. మహాశివరాత్రి రోజు శివుణ్ణి, నక్షత్రం శ్రవణ కాబట్టి విష్ణుమూర్తిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము. సూర్యోదయానికి ముందుగానే లేచి కొంచెం ఆవు పాలు, పాలల్లో నీళ్లు కలిపి అలాగే కొంచెం బెల్లం ముక్క కూడా తీసుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి రావి చెట్టు మొదటిలో పోయాలి. ఏవి? పాలు నీళ్లు కలిపినటువంటి ఆ ద్రవ్యం అందులో, అంటే ఆ రావి చెట్టు మొదటిలో పోయాలి. ఆ మొదటిలో పోసిన తర్వాత అక్కడ నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది కూడా మీరు చేయండి. చేసి ఆ నీళ్లు పోసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ నీరు పోయండి. దీపారాధన నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. ఆ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. అది కనీసంగా ఒక 3 ప్రదక్షిణాలైనా చేయండి. చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. పెట్టి ఆ బెల్లం ముక్క నైవేద్యం పెట్టినటువంటి బెల్లం ముక్కని మీరు కొంచెం తినండి. వివాహం కానటువంటి వాళ్ళకి కూడా ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఆ బెల్లం ముక్క నైవేద్యం పెట్టింది మీరు కొంచెం తీసుకోండి. అక్కడ ఎవరున్నా పర్వాలేదు వాళ్ళకి పెట్టండి. వివాహం కానటువంటి వాళ్ళకి కావచ్చు, లేదు అని అంటే పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే. అది ఆ బెల్లం ముక్క ప్రసాదం తినటం వల్ల ఏంటంటే వారి మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నెరవేరుతుంది. అందుకని మరి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ప్రసాదం వాళ్ళు పుచ్చుకోవటము, మరి కొంతమంది పెట్టడము అంతరార్థం అది. బెల్లం ముక్కని ప్రసాదంగా తిన్న వాళ్ళకు కూడా కలిసి వస్తుంది, వారి మనసులో కోరిక నెరవేరుతుంది. అందుకని వీలైనంత వరకు కూడా మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున ఇది చేయండి. ఇంతకు మునుపు ఒక ఎపిసోడ్లో నేను తెలియజేశాను. వెంకటస్వామి గుడిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు 108 ఒత్తులు వేసి వరిపిండి ప్రమిదలా తయారు చేసి అదంతా మీరు చూడండి. ఆ ప్రాసెస్ కూడా చేయండి. అత్యద్భుతం నాన్న. అది చేస్తే కలిగే ఫలితాలు ఇంత అంతా కాదు. కానీ ఈ చిన్న పరిహారం మాత్రం మీరు ఆ రోజున తప్పనిసరిగా ఆచరించండి. ఆ రోజు తెల్లవారుజామున శ్రవణ నక్షత్రం ఉన్నది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేయండి చాలు. మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరి మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది షేర్ చేయండి.